శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో గురుమూఢ్యమి మరియు శుక్రమూఢ్యమి ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు ఎప్పుడు త్యాగమవుతుంది? అసలు మూఢమి అంటే ఏమిటి? మూఢమిలో ఏ శుభకార్యాలు కార్యక్రమాలు చేయవచ్చు, ఏ కార్యక్రమాలు శుభకార్యాలు చేయకూడదో వివరంగా తెలుసుకుందామండి. మూఢమి అంటే గురుగ్రహం కానీ శుక్రగ్రహం కానీ సూర్యునితో కలిసి ఉండే కాలంని మూఢమి లేదా మౌఢ్యమి అంటారండి. మౌఢ్యకాలంలో గ్రహకిరణాలు భూమిపై ప్రసరించుటకు సూర్యుడు అడ్డంగా ఉంటారండి. అందువలన మూఢమి కాలంలో గ్రహాలు బలహీనంగా ఉంటాయి. గ్రహాలు వక్రించినప్పుడు కంటే అస్తంగత్వం చెందినప్పుడే బలహీనంగా ఉంటాయండి. శుభగ్రహమైన శుక్రునికి మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధమండి. మౌఢమిని మౌఢ్యమి అని కూడా వాడుక భాషలో పిలుస్తారండి. ఈ మౌఢమి సమయంలో నూతన కార్యక్రమాలు చేయకూడదండి. మౌఢమి అంటే చీకటి అని అర్థమండి. మౌఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు శుక్ర మౌఢ్యమి మాత్రము మానవులపై ప్రభావం ఎక్కువగా చూపుతుందండి. శుక్రమూఢమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుందండి. సముద్రం ఆటుపోటులతో మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయండి. శుక్రుడు సంసార జీవితానికి శృంగార జీవితానికి కారకుడండి. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే సంసార జీవితం సజావుగా సాగదండి. ఇలాంటి వారు ఇంద్రాణీదేవి స్తోత్రాన్ని పారాయణ చేయాలండి. 2024వ సంవత్సరంలో గురుమౌఢ్యమి లేదా గురుమూఢమి స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళ చతుర్దశి మంగళవారం మే 7, 2024 మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుందండి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం బహుళ ఏకాదశి జూన్ 2, 2024 ఆదివారం రాత్రి తెల్లవారుజామున 2:30 త్యాగమవుతుందండి. అంటే వైశాఖ మాసం బహుళ ఏకాదశి జూన్ 3, 2024 ఆదివారంతో గురుమౌఢ్యమి త్యాగమవుతుందండి. 2024వ సంవత్సరంలో శుక్రమౌఢ్యమి లేదా శుక్రమూఢమి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం చైత్ర బహుళ చవితి ఏప్రిల్ 27, 2024 శనివారం రాత్రి తెల్లవారుజామున 4:40 ప్రారంభమవుతుందండి. క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్ల విధియ జూలై 7, 2024 ఆదివారం తెల్లవారుజామున 4 త్యాగమవుతుందండి. అంటే ఆషాఢమాసం శుక్ల విధియ జూలై 7, 2024 ఆదివారంతో శుక్రమౌఢ్యమి త్యాగమవుతుందండి. మూఢమిలో ఎటువంటి శుభకార్యాలు కార్యక్రమాలు చేయకూడదో తెలుసుకుందామండి. మూఢమిలో చేయకూడనివి వివాహాది శుభకార్యాలు జరపకూడదండి. పెళ్లి చూపులు చేసుకోకూడదండి. లగ్నపత్రికను రాసుకోకూడదండి. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోకూడదండి. పుట్టు వెంట్రుకలు తీయించరాదండి. గృహ శంకుస్థాపనలు చేయరాదండి. గృహ ప్రవేశము చేయరాదండి. ఇల్లు మారకూడదండి. ఉపనయనం చేయకూడదండి. యజ్ఞాలు మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టలు వ్రతాలు చేయకూడదండి. నూతన వధువు ప్రవేశం నూతన వాహనం కొనుట పనికిరాదండి. బావులు బోరింగులు చెరువులు తవ్వించకూడదండి. వేద విద్య ఆరంభం చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదండి. మూఢమిలో ఎటువంటి శుభకార్యాలు ఎటువంటి కార్యక్రమాలు చేయవచ్చునో తెలుసుకుందామండి. మూఢంలో చేయతగినవి మూఢమిలో అన్నప్రాసన చేయవచ్చునండి. ప్రయాణాలు చేయవచ్చునండి. ఇంటి మరమ్మతులు చేసుకోవచ్చండి. భూములు కొనుగోలు అమ్మకాలు అగ్రిమెంట్లు చేసుకోవచ్చండి. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చండి. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చండి. జాతకర్మ జాతకం రాయించుకోవడం నవగ్రహ శాంతులు జప హోమాది శాంతులు గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు సీమంతం నామకరణం అన్నప్రాసనాది కార్యక్రమాలు గురుమూఢమి వచ్చినా శుక్రమూఢమి వచ్చినా చేయవచ్చునండి. గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరి పరిస్థితులలో మూఢమిలలో ప్రయాణం చేయవలసి వస్తే శుభతిథులలో అశ్విని రేవతి నక్షత్రాలలో శుభహోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తోందండి. నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయవచ్చండి.
మహర్షులు, జ్యోతిష్య శాస్త్ర పండితులు, అనుభవస్తులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి వస్తుందండి. కష్టం కలగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు. అందుకే మూఢమి సమయంలో ఏ శుభకార్యము తలపెట్టరండి. తెలుసుకున్నాం కదా అండి గురుమూఢమి మరియు శుక్రమూఢమి గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.